హాయ్ గైస్, వెల్కమ్ టు రెగ్యులర్ ఇన్ఫోస్. ఈ ఛానల్లో మీ స్టడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి మేము రిప్లై ఇస్తాం. ఇంకా డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్తే, ఎవరికైతే కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్టింగ్ ఉందో, డిగ్రీలో జాయిన్ అయ్యి ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారి కోసం అండ్ వారి కెరియర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ వైజ్గా చూసుకోవాలనుకుంటున్నారు. ఆఫ్టర్ 3 years తర్వాత వారికి ఎలాంటి ప్లేస్మెంట్స్లో జాబ్ తెచ్చుకోవాలి, ఎలా ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వాలి ఇన్ ఆఫ్ క్యాంపస్, నాట్ ఆన్ క్యాంపస్. డిగ్రీలో ఆన్ క్యాంపస్ అనేది ఎక్కువగా ఉండవు, మ్యాక్సిమం కాలేజెస్లో ఉండవు. సో డిగ్రీలో ఆఫ్ క్యాంపస్లో ప్లేస్మెంట్ తెచ్చుకోవడం మీ సిచ్యువేషన్లో చాలా కష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ కోసం బెస్ట్ వీడియో ఇది. సో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. బీఎస్సీలో టోటల్గా 3 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అవి ఏంటో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఫస్ట్గా బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. అండ్ సెకండ్ కోర్స్ వచ్చేసరికి ఎంఎస్సిఎస్. దీన్ని చూసుకుంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఫైనల్గా ఎంఎస్డిఎస్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. ఈ మూడు వీటిలో కామన్గా ఉండేది మాత్రం మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కోర్స్ని తీసుకొని, బట్ మీరు ఓవరాల్గా కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వచ్చు. ఇది మొత్తం 3 year ప్రోగ్రామ్. ఇంకా మనం డైరెక్ట్గా చూసుకుంటే, మీ 3 yearsలో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది థియరీ అండ్ ఇటు ప్రాక్టికల్ అప్లికేషన్ ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీరు బీఎస్సీ తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మీకు కంప్యూటర్ లాంగ్వేజెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. సో అలాంటి వాళ్ళందరికీ బెస్ట్ వీడియో ఇది. మీరు ఎలా 1 by 1 స్టెప్ చేసుకుంటూ మీరు థర్డ్ ఇయర్కి ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు బేసిక్గా అయితే ఫస్ట్ సి++, జావా ఫస్ట్ ఇయర్లో నేర్చుకొని పెట్టుకుంటే చాలా బెస్ట్. మెయిన్గా ఎక్కువ సి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది బెస్ట్ లాంగ్వేజ్ అవుతుంది మీకు స్టార్టింగ్లో. అండ్ తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్ ఇవన్నీ వెబ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. సో ఫస్ట్గా మీరు సి నేర్చుకున్న తర్వాత పైథాన్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇలాంటి మీద ఎక్కువ బేసిక్స్ నేర్చుకున్నా సరిపోతుంది మీ లాజికల్ కోసం. వెబ్ డెవలప్మెంట్ కూడా పెద్ద కీ రోల్ పోషిస్తుంది మీ రెజ్యూమే మీద. సో వెబ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకోండి. క్లారిటీగా చూస్తే ఫస్ట్ ఇయర్ సి అండ్ సి++, పైథాన్ ఈ 3 ప్రోగ్రామ్ లాంగ్వేజెస్లో సి పూర్తిగా నేర్చుకొని అండ్ సి++, పైథాన్ని జస్ట్ బేసిక్స్ చూసుకున్నా సరిపోతుంది. డేటా స్ట్రక్చర్స్ మాత్రం పక్కా చూసుకోండి. అందులో ఉన్న ఆల్గరిథమ్స్ లాజికల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డేటా స్ట్రక్చర్స్ కూడా చాలా బాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్గా బీఎస్సీలో ఎలాంటి కెరియర్ ఉందో ఒకసారి చూసుకుందాం. బీఎస్సీ తీసుకోవడం వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయో క్లారిటీగా చెప్తాను చూడండి. సాఫ్ట్వేర్ డెవలపర్గా, డేటా అనలిటిక్గా, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్గా కూడా చాలా ఉంటాయి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండ్ సిస్టమ్ అనలిటిక్గా అండ్ ఫైనల్గా వెబ్ డెవలపర్స్కి చాలా మంచి గ్రోత్ ఉంది నెక్స్ట్ వచ్చే ఇయర్స్. సో ఎక్కువగా మీరు ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇవి చేస్తూ ఇంకా మాస్టర్స్ లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఎంఎస్సి స్పెషలైజేషన్స్ అండ్ ఎంసీఏ చేయండి, అది మీకు బెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీకు వచ్చే ప్లేస్మెంట్స్ కూడా చాలా హై ప్యాకేజెస్లో ఉంటాయి. మీలో ఎవరికైనా మాస్టర్స్ చేయాలనుకుంటే మాత్రం ఎంఎస్సి అండ్ ఎంసీఏ ఇవి 2 బెస్ట్ అనిపిస్తుంది. అందులో వచ్చే జాబ్స్ మాత్రం చాలా ఎక్కువ హై ప్యాకేజెస్లో ఉంటాయి. మేము చెప్పిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని థర్డ్ ఇయర్ తర్వాత ప్లేస్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే, ఆఫ్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కొట్టాలనుకుంటే మాత్రం ఎక్కువగా స్పెషలైజేషన్ లాంగ్వేజ్ లైక్ సి, పైథాన్, డేటా స్ట్రక్చర్స్, వెబ్ డెవలప్మెంట్ ఇట్లాంటివి 3 yearsలో నేర్చుకొని ప్రాజెక్ట్ చేసి వెళ్ళండి. మీ రెజ్యూమే చాలా మంచిగా ఉంటుంది. లేదు బీఎస్సీ చేసి ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా అన్న, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు 3 years చేస్తూనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. అది కూడా ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు ప్లేస్మెంట్స్ మేము నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్పిన సి++, డేటా స్ట్రక్చర్స్ అండ్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని మంచి ప్రాజెక్ట్ చేసుకొని రెజ్యూమ్లో పెట్టుకుంటే పక్కాగా ఆఫ్ క్యాంపస్లో కూడా సెలెక్ట్ అవుతారు. సో ఆఫ్ క్యాంపస్లో యావరేజ్గా మాత్రం మీరు డిగ్రీ చేసి వెళ్తే మాత్రం 2.5 lakhs to 4 lakhs యావరేజ్ శాలరీ పక్కాగా ఉంటుంది ఎంట్రీ లెవెల్ పొజిషన్లో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్స్కి మేము రిప్లై ఇస్తాం. ఇంకేమైనా అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలన్నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.